ఎక్కువగా నాకు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే, స్టూడెంట్స్ చాలామంది చెప్తుంటారు, "సార్ మేము ఎగ్జామ్ రాసేటప్పుడు అక్కడ పరీక్ష హాల్‌లో కూర్చునేటప్పటికి మేము చాలా మర్చిపోతున్నాము, రాయలేకపోతున్నాము" అంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? టెన్షన్ అన్నమాట. అంటే మన బ్రెయిను నార్మల్‌గా ఉన్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. టెన్షన్ పడినప్పుడు మన బ్రెయిన్‌లో వేవ్స్ ఎక్కువొస్తాయి. మనం ఒక ఆహ్, కొలను గాని, లేకపోతే నీళ్లు కదలకుండా ఉన్న నీళ్లు దగ్గర చూస్తే, ఒకవేళ నీళ్ళు కనుక క్లియర్‌గా ఉంటే, కింద ఉన్న రాళ్ళు అవి అన్నీ మనకు కనిపిస్తాయి. చేపలు కూడా కనిపిస్తాయి. మనం ఒక చిన్న రాయి తీసి దాంట్లో పడేసామనుకోండి, ఏమవుతుంది దాంట్లో ఇట్లా 1, 2, 3 వేవ్స్ వచ్చాయనుకుందాం. ఇలా వేవ్స్ వస్తాయి. ఒక 2, 3 వేవ్స్ వచ్చినప్పుడు ఇంకా బానే కనిపిస్తుంది. కానీ మనం పెద్ద పెద్ద రాళ్ళు తీసి దాంట్లో వేస్తే, ఈ వేవ్స్ ఎక్కువొస్తాయి. 10, 20, 30 అట్లా వచ్చేస్తాయి. అలా ఎక్కువ వేవ్స్ వచ్చినప్పుడు కింద ఏముందో మనకు కనిపియదు. అలాగే మన మెమరీలో కూడా టెన్షన్ పడిన ఈ కొద్దీ బ్రెయిన్‌లో డయాగ్రామ్‌లో సైకిల్స్ బీటా పెరుగుతాయి. ఉంది కదా! బ్లూ పెరిగినప్పుడు దాన్ని మీరు మనకి కొంచెం ఎన్లార్జ్ చేసి మెమరీ చూడండి. పోతుంది. 13 సైకిల్స్ మనకు నుంచి చదివింది 30 గుర్తు సైకిల్స్. రాదు. అంటే ఈ ఏంటి? డయాగ్రామ్ మన చూడండి. బ్రెయిను 13, 14, 15, 16 ఇంతవరకు పనిచేస్తే 18 సైకిల్స్ వరకు కూడా పర్వాలేదు. 19, 20 నుంచి మనకి మెమరీ డౌన్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. మీకు 23 సైకిల్స్ నుంచి 23, 24 వస్తే మీ బ్రెయిన్‌లో ఒకటొకటి అన్ని కనెక్షన్ పోతాయి. మీరు నెక్స్ట్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ పాయింట్ అనేవి గుర్తు రావు. అందువల్ల మీరేం చేయాలంటే రిలాక్సింగ్‌గా మీరు కనుక ఉంటే మీకు బాగా గుర్తు. సో, మనం ఏం చెయ్యాలి? మీకు బాగా గుర్తు రావాలి అంటే, మీరు ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక క్వెషన్ దగ్గర డౌట్ వచ్చిందనుకోండి. మీకేదో ఒకటి గుర్తు రాలేదు. ఏం చేస్తారంటే దాన్ని వదిలేయండి. దాన్ని వదిలేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోండి. దాని మీదనే పట్టుకొని కూర్చోవద్దు. ఓకే. మీరు దాన్నే పట్టుకొని కూర్చుంటే మీ బ్రెయిన్ సైకిల్స్ ఇంకా ఇంకా పెరుగుతాయి. బీటాలో 23, 24, 25 అట్లా అట్లా ఎళ్ళిపోతే 23 దాటితే మీకు సరిగ్గా గుర్తురాదు. అందువల్ల మీరు ఆ క్వెషన్ వదిలేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోండి. నేను ఛాలెంజ్‌గా చెప్తాను. నేను గ్యారంటీ ఇస్తాను మీకు. మీరు ఎగ్జామ్ అయిపోయే లోపల దానికి ఆన్సర్ మీకు గుర్తొస్తుంది. మీరు దాన్ని వదిలేస్తేనే మీకు గుర్తొస్తుంది. ఆ క్వెషన్ వదిలేయండి. వేరే దాంట్లోకి వెళ్ళిపోండి. రాసుకుంటూ వెళ్ళిపోండి కామ్‌గా. మీ సబ్‌కాన్షియస్ మైండ్ దాని మీద ఆలోచిస్తూ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయే లోపల మీకు ఫ్లాష్‌గా దాని ఆన్సర్ గుర్తొస్తుంది. ఈ టెక్నిక్ వాడండి. ఇది బాగా పనిచేస్తుంది. నేను వాడాను. మీరు కూడా వాడండి.